హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందండి. అది అక్కడికి వెళ్ళామన్నమాట. అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి. కానీ చాలా అంటే అసలు చాలా బాగుందండి. ఇది నైట్ ఎఫెక్ట్ వెళ్తే ఇంకా బాగుంటుంది. అచ్చం మనకి ఒరిస్సాలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ స్ట్రక్చర్తో ఇక్కడ ఇక్కడ కూడా కట్టారండి. చాలా బాగుందండి. అక్కడ మనకి వచ్చేసి లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుందండి బ్యాక్ సైడ్. అంటే ఫ్రంట్ ఏంటంటే పూరి జగన్నాథ్ సుభద్రాదేవి టెంపుల్. ఇది ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ నుంచి కొంచెం స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే కనుక మనకి పూరి జగన్నాథ స్వామి దర్శనం ఇస్తారండి. అయితే లోపల వీడియో తీయడానికి అది అలో లేదనమాట. సో అందుకోసం అనేసి నేను వీడియో చూపించలేకపోతున్నానండి. లోపల అది పూరి జగన్నాథ స్వామి ఎలా ఉన్నాడు అనేది. ఈ టెంపుల్లో శివాలయం ఉందండి. ఇంకా మనకి ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ 2 గుళ్ళు ఉంటాయండి. రెండు కూడా లక్ష్మీదేవి టెంపుల్సేనండి. అయితే మనకి ఏ ఏ గుడిలో అయినా సరే ప్రప్రదంగా నమస్కరించుకోవాల్సింది ఎవరంటే వినాయకుడు కదండి. సో ఇక్కడ వినాయకుడు టెంపుల్ కూడా ఉందండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ మనకి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది కదా, దాన్ని పక్కగా వస్తుందండి. ఇది బ్యాక్ సైడ్ ఇది టెంపుల్. ఇక్కడ కూడా చూడండి, అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఆ ఆర్కిటెక్చర్ కానీ గుడి లైటింగ్ కానీ మొత్తం చాలా బాగుంది. ఎవరైతే వెళ్ళలేదు ఇంకా చూడలేదు వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇది విజిట్ చేయవలసిన ప్లేస్ కూడాను. ఈ చుట్టూ ఏంటంటే మనకి పురాణాలు ఉన్నాయి కదండి, దానిని తెలియచేసేలాగా ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది చేశారండి. ఇక్కడ ఈ గోడల పైన మనకి రాముల వారు ఇంకా కృష్ణుడు అంటే భగవద్గీత రామాయణం అన్నీ తెలిసేలాగా ఆర్కిటెక్ట్ చేశారండి. నాకైతే పెద్ద పురాణాలు తెలియదండి, ఏదో తెలిసిందే చెప్తున్నాను. బట్ గుడి మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మనకి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుందండి. అది కూడా చాలా బాగుంది. ఇంతకీ ఎవరెవరు వెళ్ళారో చెప్పలేదు కదండి. నేను మా ఫ్రెండ్ వెళ్ళామండి. థ్యాంక్ యూ ఫర్